ఇప్పుడు మనకి 20స్‌లో ఏంటి అంటే మన ఫర్టిలిటీ అనేది చాలా పీక్స్‌లో ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అంటే మనకి మిడ్ 30స్ వచ్చేసరికి 35 వచ్చేసరికి ఫర్టిలిటీ అనేది మెల్లగా తగ్గుతూ వస్తుందన్నమాట. సో, ఫర్టిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది సరే. అంటే ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము మనకి అంటే కొంచెం ఎట్ రిస్క్‌లో ఉన్న బేబీస్ కొంచెం పుట్టడం అనేది కొంచెం 10% ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంటే మనం 20స్‌లో తీసుకుంటే. మనకు 35 అట్లా ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ. ఇంకా ఏమవ్వచ్చు అంటే మనం ఇంకా డిలే చేయడం ద్వారా అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటి వల్ల అంటే మనకి లేట్ నైట్ షిఫ్ట్స్ ఉన్నా కూడా స్ట్రెస్ పెరగడం వల్ల స్లీప్ అనేది తగ్గడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఫర్టిలిటీని తగ్గిస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని సైలెంట్ ఫర్టిలిటీ కిల్లర్స్ అనమాట. అంటే పీసీఓఎస్ కానీ వెయిట్ గెయిన్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ మనం ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు బయటపడవచ్చు. మళ్ళీ ఇవి మనము అంటే ఇవి కంట్రోల్‌లో పెట్టుకొని ఫర్టిలిటీని ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి ఇంకా కూడా మనకి టైమ్ పీరియడ్ అనేది ఇట్లా డిలే అవుతుందన్నమాట.